ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. మనం మన తల్లిదండ్రులకు ఇప్పుడు నేను ఎట్లయితే రుణం తీర్చుకుంటున్నామో మీ అందరికి కూడా ఉంది బాధ్యత. ఒక అన్నగా నేను మీకు చెప్తాను, అవునా కదా? మన అమ్మ నాయన రుణం తీర్చుకోవాలా లేదా? కష్టపడాలి కదా. ఎప్పుడు వాళ్ళని కష్టపెట్టి మనం సుఖపడేదైనా మనం కష్టపడి వాళ్ళని సుఖపెడదామా? జీవితంలో ఎక్కడో దగ్గర అది మొదలు కావాలా. దానికి మీరు ప్రయత్నం చేయండి. నేను మీ వెనకాల నిలబడతా. నేను ఎంత శ్రమైనా పడతా. గవర్నమెంట్ పనిచేసి నాకు పొద్దున 10 గంటలకు ఆఫీసుకు పోతున్నా, ఓ పెద్ద బరువు కాడేసినారు నా నెత్తి మీద. ఎస్, సిద్ధంగా ఉన్నా. ఉరవకొండ నాకు ఆ మొదటి అవకాశాన్ని ఇస్తే రాష్ట్రం ఈరోజు నాకు మరింత అవకాశాన్ని ఇచ్చింది. యాక్చువల్గా ఈరోజు ఢిల్లీలో ఉండాల్సింది, కానీ నా ఉరవకొండ ముఖ్యం కాబట్టి క్యాన్సిల్ చేసుకుని రేపు రాత్రికి చేరుకుంటాను. నేను మా మీటింగ్లు మొత్తం ఈరోజు మా వాళ్ళు స్టాఫ్ అంతా వెళ్ళిపోయినారు. మీరు పోయి చేసుకోండి. నేను రేపు రాత్రికి చేరుకుని మీతో ఈరోజు ఏం జరిగిందో చూసి మండే మనం మళ్ళీ ఆఫీసుల చుట్టూ పోదాము అని చెప్పేసి వాళ్ళందరినీ పంపించేసి నేను మాత్రం నా ఉరవకొండ వైపుకి వచ్చాను. నేను మొన్న మీటింగ్లో కూడా చెప్పిన, ఉరవకొండకి దూరం అవుతున్నానేమో అనేటువంటి బాధ నాకు చాలా ఎక్కువైంది ఈ మధ్య.